జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. ఈ రోజున చాలా కుటుంబాల్లో అన్నదమ్ములు కానీ అక్క చెల్లెల మధ్యలో ఏమొస్తున్నాయి? స్వార్థాలు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? పోన్లే అమ్మ చేయి నాకు లేకపోయినా పర్లే, నువ్వు కొంచెం పేద్దాను కదా, నువ్వు ఉంచుకో అంటారా? అబ్బా నీ కర్మది, నువ్వు వాడిని చేసుకున్నావు, ఆడు పేదోడు, నేనేం చేయను, సమానంగా అంటారనరా? పోన్లే నువ్వు పేద్దాను కదా, నువ్వే ఉంచుకో అనే మనసు ఎవరికి ఉంటుంది? అబ్రాహాం చూడండి, అబ్రాహాం సొంత కొడుకు కాదు, అబ్రహాం బ్రదర్ కుమారుడు అయినప్పటికీ కూడా, రే నువ్వు నాతో వచ్చావు, నమ్మకంగా నాతో ఉన్నావు, పర్వాలా, నువ్వేది కావాలో అది సెలెక్ట్ చేసుకో అన్నాడు. అంటే పచ్చగా ఉన్న ప్రాంతం సెలెక్ట్ చేసుకున్నాడు. పాపం అబ్రహాంకి ఏ ప్రాంతం వచ్చింది? రాళ్ళు కలిగిన ప్రాంతం. ఈ చిత్రం ఏంటి తెలుసా? ఈ పచ్చగా ఉన్న ప్రాంతం తర్వాత ఎలా మారిపోయింది? సొదొమ గొమొర్రా పట్టణంపై దేవుడు ఏం కురిపించాడు? అగ్ని గంధకములతో కూడిన కురిపించాడు. ఇప్పుడు అది బూడిదైపోయింది. ఏమైంది? ఇప్పుడు పచ్చందనం అంతా బూడిదైపోయింది. ఇప్పుడు అక్కడికి సమృద్ధిగా వెళ్ళాడు ఎవరు? లోతు. అక్కడ అన్నీ కోల్పోయాడు. భార్య ఏమైంది? ఉప్పు స్తంభమైంది. అంటే అర్థమేంటి తెలుసా? దేవుని చిత్తంలో లేకుండా నువ్వు పచ్చగున్న ప్రాంతానికి వెళ్ళినా సరే అక్కడ మట్టమైపోద్దని అర్థం. ఇప్పుడు అబ్రాహాము రాళ్ళు కలిగిన ప్రాంతంలోకి వెళ్ళాడు. ఆశీర్వించబడ్డాడా లేదా? అంటే అర్థమేంటి తెలుసా? మనం దేవుని నమ్మి నష్టాన్ని ఎంచుకున్నా సరే ఆ నష్టం కూడా దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? లాభంగా మారుస్తాడు. లాభంగా మారుస్తాడు. రూతు నష్టాన్ని ఎంచుకుంది, నయోమి లాభాన్ని ఎంచుకుంది. లాభాన్ని ఎంచుకున్న నయోమి నష్టపోయింది, నష్టాన్ని ఎన్నుకున్న రూతు ఆశ్రయించబడింది. దేవుని కొరకు మనం నిలబడుతున్నప్పుడు ఎంత కష్టమైనా ఓర్చుకోవాలా, ఎంత నష్టమైనా ఓర్చుకోవాలి. భరించే అటువంటి ఆత్మీయ సామర్థ్యం మనలో చాలామంది దేవుని దగ్గరకు వచ్చాక ఏం జరిగిందండి, నాకేం కలిసి వచ్చిందండి, అర్థమవుతుందా అనుకుంటా చాలా సందర్భాల్లో. ఎందుకో చెప్పనా? దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎప్పుడు చెప్తాను, ఫస్ట్ మనకు ఎదురయ్యేవి సమస్యలే. ఏమి ఎదురవుతాయి? సమస్యలే. రూతు రాగానే బోయస్ పెళ్లి చేసుకున్నాడా? రూతు రాగానే యజమానురాలు అయిపోయిందా? అయిందా? అంటే ముందు పరిగేరుకుంది, ఎండలో కష్టపడింది, అత్తను పోషించింది. అవన్నీ శ్రమలు ఎదుర్కొన్న తర్వాత ఆమెకి ఏమొచ్చింది? దేవుని కొరకు ముందు నువ్వు నిలబడితే, దేవుని చిత్తంలో నిలబడితే ముందు శ్రమలు వస్తాయి, ముందు నిందలు వస్తాయి, ముందు అవమానాలు వస్తాయి, ముందు అడ్డంకులు వస్తాయి. కానీ ఆ నిందలను కూడా నువ్వేం చేయగలగాల? తట్టుకోగలగాల. తట్టుకునే సామర్థ్యం నీకుంటే ఆశీర్వదించే సామర్థ్యం ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుని దగ్గరికి భారంతోనే రావాలి, నీ సమస్యలతో రావాలి, నీ ఇరుకులతో రావాలి, నీ ఇబ్బందులతో రావాలి. ఎందుకో తెలుసా? విశ్రాంతినివ్వగలిగే సామర్థ్యం మనం నమ్ముతున్న దేవునికి మాత్రమే. లోకల్ ఎవడు మనకు విశ్రాంతి ఇవ్వలేడు. ఎవడు మనకి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన పాడైపోతే నవ్వుతున్న మనుషులే మనం చూడగలిగిన, అయ్యయ్యో అనే మనుషులు మాత్రం ఉండరండి. ఎందుకంటే మనం ఎలా పాడైపోయే వాళ్ళని చూసి నవ్వి సంతోషించి కేరింతలు కొట్టి పండగ చేసుకునే మనుషులు ఉన్న ప్రపంచంలో మనం ఉన్నాం. కానీ అరేరే మనం సహాయం చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారండి? ఉండరు. అందుకనే రాజులను నమ్ముంటి కంటే, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను
అంటే నువ్వెవరిని ఆశ్రయించాలా? యెహోవాను ఆశ్రయిస్తే ఏమొస్తుందంటే నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల. ఎక్కడండి? అంటే దేవుని నమ్మినోడిని ఎక్కడ పనులు చేస్తాడో తెలుసా? పచ్చిక గల చోట్ల. అంటే నీకు సమృద్ధి ఇచ్చే స్థలంలోనే దేవుడు నిన్ను ఉంచుతాడు. అలాగే ఎవరిని ఉంచాడు? అలా ఇంకెవరిని ఉంచాడు? హన్నాను ఉంచాడు. ఇప్పుడు రూతు అక్కడ యజమానురాలు అయినప్పుడు నేను అనుకుంటాను, నయోమి బెస్టా, రూత్ బెస్టా? జనరల్గా నయోమి ఆత్మీయురాలా, రూత్ ఆత్మీయురాలా కదా? నయోమి పేరు మీద గ్రంథం రాయబడాలా, రూత్ పేరు మీద రాయబడాలా? కానీ ఒక అన్యురాలు పేరు మీద గ్రంథం రాయబడింది, రూత్ గ్రంథం. ఆమె ఒక మోయాబిరాలు, పాపాత్మురాలు, లోకంలో ఉన్న వ్యక్తి. కానీ మోయాబిరాలు పేరు మీద గ్రంథం రాయబడింది, కానీ నయోమి గ్రంథం మాత్రం. కారణం ఏంటి? నయోమి కష్టానికి ఓర్చుకోలేదు, నష్టానికి ఓర్చుకోలేదు, ఇబ్బందికి ఓర్చుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు కష్టానికి ఓర్చుకోవాలి, నష్టానికి ఓర్చుకోవాలి, ఇబ్బందులు కోర్చుకోవాలి, సమస్యలు కోర్చుకోవాలి. అప్పుడు నువ్వు నిలబడగలిగితే ప్రపంచాన్ని తలదన్ని ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను దేవుడు రూతును ఎంతగా ఆశీర్వదించాడంటే దేవుని వంశావళిలో చేర్చబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచడానికి ఇష్టపడదాం. అంటే రూత్ ఆశీర్వాదం గొప్పగా వెళ్ళిందా లేదా? అబ్రహాం ఆశీర్వాదం ఎంత గొప్పగా వెళ్ళిందంటే విశ్వాసులకు తండ్రి అయిపోయాడు అతను. ఎలా అయ్యాడు? ఇప్పుడు మనం ఏమనుకుంటా తెలుసా? అబ్రహాం గారిని ఆశీర్వదించాడండి, రూతుని ఆశీర్వదించాడండి, అన్నాను ఆశీర్వదించి, ఇన్ని బాగానే ఉన్నాయి, మరి వాళ్ళ కష్టాలు అవి ఎవడ కనబడవు. మనం ఏమనుకోవడం తెలుసా? ప్రభువా, అన్నను ఆశీర్వించినట్టు నన్ను ఆశీర్వించు ప్రభువా, రూతును ఆశీర్వించినట్టు ఆశీర్వించు ప్రభువా, అబ్రహామును ఆశీర్వించినట్టు ఆశీర్వించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభువా, అబ్రహాం పడిన కష్టాలు నేను కూడా పడి తట్టుకోవడానికి సహాయం చేయి ప్రభువా, రూతు వంటి కష్టాలు తట్టుకోవడానికి ఎప్పుడన్నా ప్రార్థన చేస్తామని ఏం చెప్పండి. దేవుని దగ్గరికి ఎందుకు వస్తాం ఏంటండి? ఆశీర్వాదాల కొరకే. నయోమి బ్యాచ్ మనం. ఇవ్వడా? ఆయన ఇస్తాడు, కానీ ముందు ఏం ఓర్చుకోవాలి? ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలంటే ముందు ఏం రాయాలా? పరీక్షలు రాయాలా? అమ్మ డిఎస్సి రాశారా ఈ మధ్యన? రాయలేదా? అది ఇప్పుడు పడతాయి. అది టెట్ రాశారు కదా. అంటే ఇప్పుడు పోస్ట్ కావాలి అని అంటే ముందేం రాయాలా? అలా కాకుండా ఫస్ట్ వెళ్ళి నాకు టీచర్ పోస్ట్ కావాలి, అప్పుడు కిందకే పై చూసి వీడెవడో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయండి, టీచర్ పోస్ట్ కావాలంటే వీడు మొహానికి వీడేం చదివాడే చచ్చాడు. ఏం రాయాలి ముందు? ఏం రాయాలా? అంటే నువ్వు ఏ పోస్ట్ కావాలన్నా ముందేం రాయాలా కదా? ఎగ్జామ్ రాయకుండా లోకంలోనే నీకు పోస్ట్ ఇవ్వట్లేదు కదా. మరి దేవునిలో ఏ పరీక్ష ఎదుర్కోకుండా నీకు అద్భుతమైన ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకవేళ అందరికి ఉద్యోగం ఇచ్చేస్తానంటే కుప్ప తెప్పల కింద వచ్చేస్తారుగా, వస్తారా? ఇప్పుడు కనుక ఒకవేళ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే అందరికీ టీచర్ పోస్టులు ఫ్రీ అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? నిజం చెప్పండి. మీరు కూడా వెళ్ళిపోతారు. ఏం చదువుకోపోయినా అక్షరముఖ రాస్తే టీచర్ పోస్ట్ ఫ్రీ అన్నారు, పెట్టుకోరా? ఎవరికి ఇవ్వాలో మతిపోద్ది. అందరూ టీచర్లు అయిపోతే చదివోడేడి? దాంట్లో ప్యూన్లేరి, క్యాడర్లేవి? మీకు అర్థమైందా? ఒక స్కూల్ ఉందనుకోండి, స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటారు, ఒక సబ్జెక్ట్కి ఒక మాస్టర్ ఉంటారు, కింద గ్రేడ్ మాస్టర్ ఉంటారు, దాంట్లో ఊడ్చే ప్యూన్ ఉంటాడు, వంట పాత్రలు కడగడానికి వంట చేయడానికి ఒక వంట మనిషి ఉంటారు. అంటే ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ ఒక జాబ్ చేసే చోట కానీ క్యాడర్స్ ఉంటాయి కదా. అందరికి ఒకే క్యాడర్ ఉంటుందా? ఉండదు. అంటే క్యాడర్ ఎలా వచ్చింది మీరు చెప్పాలా? అంటే హెడ్ మాస్టర్గా క్యాడర్ ఎలా వచ్చింది? ప్యూన్కి ఆ క్యాడర్ ఎందుకు వచ్చింది? ఆడు పరీక్షలు రాయలేడు, చదివి సావలేదు ఆడికి ఇంకా అది ప్యూనే లైఫ్లో ఇంకెప్పటికీ అంతేడు. కష్టపడి రాత్రనక పగలనక టీలు తాగుతూ కాఫీలు తాగుతూ లైట్లు పెట్టుకుని రాత్రనక పగలనక రాస్తూ చదువుతూ ప్రిపేర్ అయ్యి కష్టపడిన వాళ్ళు పోస్ట్ కొడతారు. శుభ్రంగా తిని పుష్టిగా తిని దండిగా పడుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆడికి ఏ పోస్ట్ రాదు ఆడికి. అంటే అర్థమేంటి తెలుసా? దేవునిలో కూడా క్యాడర్స్ ఉంటాయి. ఆ క్యాడర్ నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్యూన్ లెవెల్లో ఉండాలనుకుంటున్నావా? హై క్యాడర్లో ఉండాలనుకుంటున్నావా? ఏ క్యాడర్లో ఉండాలనుకుంటున్నావు? అంటే నువ్వు ఎదుర్కొనే కష్టాన్ని బట్టి, నువ్వు రాసే పరీక్షను బట్టి, నువ్వు ఎదుర్కొనే సమస్యను బట్టి నీ క్యాడర్ నిర్ణయిస్తాడు దేవుడు. ఇప్పుడు మందిరానికి వచ్చి అందరూ ఒకే క్యాడర్లో ఉంటారా? బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఆత్మీయులుగా కొంతమంది భక్తుల పేర్లు ఎందుకు రాయబడ్డాయి? అపోస్తలుడైన పౌలు అద్భుతమైన పరిచర్య చేసినప్పుడు అకుల ప్రిస్కిల్ల పేర్లు ఎందుకు ప్రస్తావించబడింది?
గాయి పేరు ఎందుకు ప్రస్తావించబడింది? తిమోతి పేరు ఎందుకు ప్రస్తావించబడింది? తీతు పేరు ఎందుకు ప్రస్తావించబడింది? ఎఫ్రా పేరు ఎందుకు ప్రస్తావించబడింది? అంటే కొంతమంది పేర్లే ఎందుకు ప్రస్తావించబడ్డాయి అని అంటే, పౌలు గారు సేవ చేసినప్పుడు చాలామంది సపోర్ట్ ఉండొచ్చు, కానీ అద్భుతంగా సమస్యలు ఎదుర్కొని పౌలు గారితో నిలబడిన అద్భుతమైన విశ్వాసుల జాబితా కొంతమందే ఉంది. వాళ్ళ గురించే పత్రికల్లో ఆయన పర్టికులర్గా నోట్ చేశాడు. అంటే అర్థమైంది తెలుసా? నువ్వు కష్టాన్ని ఎదుర్కొనే విధానాన్ని బట్టి నీ ఆత్మీయ క్యాడర్ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఇక్కడ నిలబెట్టాడు అని అంటే, మీకన్నా ఎక్కువ పరీక్షలు ఎవరికి? ఇప్పుడు శ్యామ గారు ఏంటండి చక్కగా సూట్ వేసుకుని మై కట్టుకుని భలే చెప్తున్నారు వాక్యం. ఆయన పని బాగుంది, కారులో తిరుగుతున్నాడు, బాగానే ఉంది. వెనకాల పరీక్షలు ఎవరికన్నా కనబడుతున్నాయా? మరి రండి చెప్పండి. మరి నేను రాసిన పరీక్షలో పడిన కష్టాలు మీరు ఏమన్నా దాంట్లో 50% ఏమైనా ఫేస్ చేశారా? అది మరి పరీక్షను బట్టే క్యాడర్ ఆధారపడి ఉంటుంది. ఊరికినే దేవుడు క్యాడర్ ఎవడు, ఊరికినే పోస్ట్ వచ్చేదు. అలాగంటే కొంతమంది అంటారు మరి లంచం ఇచ్చేసి పాస్ అయిపోతున్నారని కొంతమంది. అది లోకం, ఇక్కడ లంచాలు కుదరవు. లోకంలో లంచాలు కుదురుతాయేమో, ఇక్కడ మాత్రం కుదురుతాయా? ఒకసారి పేతురు గారి దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడంట, అయ్యా పాస్టర్ గారు మీరు చెయ్యెత్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేస్తున్నాడు కదండి, పరిశుద్ధాత్మను అందరూ పొందుకున్నారు కదండి, నేను ద్రవ్యం ఇస్తాను, నా మీద కూడా చేతుల నుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేలాగా ప్రార్థన చేయండి అన్నాడంట. ఏమిస్తే చెప్పాలా? డబ్బులు ఇస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడా? అంటే దేవుని తన ఉద్దేశం ఏంటి? పేతురు గారు ఎవరి మీద ప్రార్థన చేసిన వాళ్ళ మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. అంటే డబ్బులు ఇచ్చి కొనేద్దాం అనుకున్నాడు. డబ్బులు ఇచ్చి కొనేద్దాం. డబ్బులు ఇస్తే భక్తి వచ్చేస్తుందా? వచ్చేస్తుందండి? రాదు. మరి ఎలా వస్తుంది? పరీక్షలు రాయాలా? ఏం రాయాలా? ఇప్పుడు చెప్పండి, పరీక్షలు మీకు ఇష్టమా కష్టమా? కష్టంగా వస్తుంది మనసులోంచి మాట. కష్టమా ఇష్టమా? నిజమేనా? ఎన్నిసార్లు దేవుడి నుంచి ఏమీ రావట్లేదండి, ఈ కష్టాలు భరించడం కష్టం ఉంది. లోకంలో ఉన్నవాళ్ళు మాకంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారండి. లోకంలో ఉండడమే కొన్నిసార్లు బెటర్ అనిపిస్తుందండి. మనసులో ఎన్నిసార్లు ఈ పనిమాల ఆలోచన చేసుకుంటాం? చేశారు లేదా? అంటే అర్థం ఏంటి? కష్టాన్ని కూడా సంతోషంగా ఎదుర్కోవాలి. ఎలా ఎదుర్కోవాలి? నేను ఎప్పుడు చెప్పనా, నేను అనుకుంటాను రూతు మొహం చూసినప్పుడు నయోమి ఎప్పుడు కూడా, నయోమి రూతు మొహం చూసినప్పుడు రూతు ఎప్పుడు నవ్వుతూ ఉండదు నాకు తెలిసి. ఎందుకని? ఒకవేళ ఏడుస్తూ ఉందనుకో, నయోమి ఏమంటుంది? వచ్చింది కానీ ఎప్పుడు ఏడుపు మొహం వేసుకుని ఉంటుంది, ఇష్టం లేకుండా వచ్చిందేమో అనుకుంటుంది. అందుకనే రూతు అక్కడి నుంచి వచ్చిన ఎప్పుడు నయోమి చూసినప్పుడు కూడా ఆ స్మైలింగ్ ఫేస్తోనే ఉంది. అంటే తెలుసా, అత్త నువ్వు నేను కష్టం అనుకుంటున్నావేమో, ఆ కష్టం కూడా నాకు ఇష్టమే. ఎందుకో తెలుసా? ఈ కష్టంలోనే నాకు నెమ్మది ఉంది, ఈ కష్టంలోనే నాకు విశ్రాంతి ఉంది, ఈ కష్టంలోనే ఆశీర్వాదం ఉంది అని నవ్వుతూ ఉంది. దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు ఎన్ని కష్టాలు హృదయంలో ఉన్నా ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలా? నవ్వుతూ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, లోకానికి నువ్వు ఏడుస్తూ కనిపించొద్దు. ఎందుకో చెప్పనా? ఏడ్చే వాళ్ళని ఏడిపించడం లోకం నైజం. నువ్వు ఏడుస్తున్నావా, ఇంకొన్ని సూటిపోటు మాటలతో ఏడిపిస్తారు. అందుకే 100 కష్టాలు గుండె లోతుల్ని రంపంతో కోసినట్లుగా కష్టాలు కోయబడుతున్నా సరే, లోపల భయంకరమైన సమస్యలు అలల వలె ఎగిసి పడుతున్నా సరే, ఆ అలల్ని అణిచి, కష్టాన్ని అణిచి, నీ కడప దాటకుండా, అంటే నీ పెదవి దాటకుండా, నీ పెదవి నుంచి బయటికి ఏ రావాలి తెలుసా? ఏ రావాలా? అప్పుడు నిన్ను చూసి ఎగతాళి చేద్దామనుకున్నవాడు, హేళన చేద్దామనుకున్నవాడు కూడా ఏమనుకోవాలి తెలుసా? ఈయన ఎంత నిందించినా, ఎంత కష్టపెట్టినా, ఎంత హేళన చేసినా ఈయన నవ్వుతా ఉన్నాడేంట్రా అని చెప్పి నిన్ను హేళన చేద్దామనుకున్నవాడు తల బాదుకునేలా ఉండాలి. కానీ ఆడు ముందు ఎప్పుడు చూసినా నువ్వు ఎలా ఉండకూడదు? ఎలా ఉండకూడదు? సానుభూతి ఎవడో చూపించడం బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటోళ్ళ దగ్గర కన్నీరు గారిస్తే సింపతి వద్దని పొరపాటు కూడా ప్రయత్నం చేయకండి. ఎందుకో తెలుసా? లోకంలో సింపతి చూపించేవాడు ఎవడో ఉండడం. ఒకవేళ నిజంగా నా కష్టం వచ్చింది అనుకుందా, ఎవరి దగ్గరికి వెళ్ళి నా కష్టాన్ని చెప్పుకున్నాను అనుకోండి, ఎవడ పడమన్నాడు? అందంగా ఉద్యోగం చేసుకోకుండా దేవుడి దగ్గరికి ఎవడ రామని మళ్ళీ ఏడుతున్నాడు మళ్ళా అని చెప్పి నా గురించి ఏం మాట్లాడతారు వాళ్ళు? అంటే నేను చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఏడవకూడదు. నా ఏడుపు ఏదైనా ఉంటే ఎవరి దగ్గర ఏడవాలా?
దేవుడి దగ్గర ఏడు, లోకంలో నవ్వుతా ఉండు, లోకంలో హ్యాపీగా ఉండు. ఎందుకో తెలుసా? కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకో. దేవుడి కొరకు నిలబడినప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలని కూడా నువ్వు ఇష్టంగా మార్చుకుని ప్రభు కొరకు, ప్రభు ఇది ఇష్టమే. అబ్రాహాము నవ్వుతూ వెళ్ళాడు, ప్రభువా నీ కుమారుని బలిస్తాను ప్రభువా, ఇష్టంతో ఇస్తా, కష్టంతో ఇవ్వను. దేవుడి కొరకు నీ లైఫ్ని ఇస్తావా? నీ ధనాన్ని ఇస్తావా? నీ సమయాన్ని ఇస్తావా? నీ విలువైన బంగారాన్ని ఇస్తావా? నీ విలువైన పరిస్థితులు ఇస్తావా? అవన్నీ కూడా నువ్వు ఎలా ఇవ్వాలా? ఇష్టంతో, కష్టంతో ఇవ్వద్దు. కొంతమంది పరిచర్య చేస్తారు, ఇష్టంతో పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది కష్టంతో. నేను ఎప్పుడు అనుకుంటాను, సేవ చేసేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఇష్టంతో సేవ చేస్తానండి. దేవుడు నన్ను ఎందుకు బ్లెస్ చేశాడు, ఎందుకు ఆశీర్వదించాడు అని అంటే నేను చెప్పగలను. నాకు ఎంత కష్టం వచ్చినా నాకు ఇష్టమేంటో తెలుసా? దేవుని సేవ అంటే. దేవుని కొరకు కష్టపడడం ఇష్టం, దేవుని కొరకు నిందలు పడడం ఇష్టం, దేవుని కొరకు అప్పులు పాలైపోవడం ఇష్టం, దేవుని కొరకు నీతియుక్తంగా నిలబడడం ఇష్టం. దేవుని సేవ ఏమైపోయినా పర్వాలేదు, దేవుని కొరకు మండే అగ్ని వలె నిలబడాలి. ఆ దృక్పథం నాకు ఇష్టం. నువ్వేం చేసినా ఎలా చేయాలి? రూతు కష్టంగా రాలా, గుర్తుపెట్టుకో. వార్ప అందే, అత్త నేను కూడా నీతో వస్తా అంది. ఇష్టంగా అందా, కష్టంగా అందా? మీకు ఎలా తెలుసు? నాతో వస్తే నీకేం సుఖం అమ్మా, అన్నీ కష్టాలే, నీ ముసలిదాన్ని అనగానే ముద్దు పెట్టి వెళ్ళిపోయిందంట. అంటే అర్థం ఏంటి? కొంతమంది నేను పరిచయం చేస్తాను పాస్టర్ గారు, ఎందుకులే అమ్మా, నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు చేయలేవు, సరే నిజమేనండి అని వెనక్కి వెళ్ళిపోయావు. అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి తెలుసా? మేము అలాగే చెప్తాం, నీ పరిస్థితిని బట్టి. అయినా పర్వాలేదండి, నాకు కష్టమైన దేవుని కొరకు ఇష్టంగా చెప్పగలగాలి. అలాగే ఎవరన్నారు? ఇప్పుడు నిజంగా వార్ప సిచ్యువేషన్లో, రూతు సిచ్యువేషన్లో నయోమి పలికింది నిజమే. మాతో వస్తే మీకేమీ సుఖం లేదన్నమాట నిజమే కదా. అయితే రూతు డిసైడ్ అయింది. ఏం డిసైడ్ అయింది? కష్టమైనా నష్టమైనా, చావైనా బ్రతికైనా నీతోనే వస్తానత్త. ఇదేదో పైకి తీసుకునే నిర్ణయం ఎక్కడి నుంచి తీసుకుంది? వార్ప ఎక్కడి నుంచి? ఇప్పుడు దేవునిపై భక్తిని పెదాల్లో ఉందా, గుండె లోతుల్లోంచి ఉందా? అలాగంటే గుండె లోతుల్లోంచి ఉందండి అంటారు అందరూ. ఎక్కడి నుంచి ఉండాలా? పైకి చెప్పడం కాదు, ఎక్కడి నుంచి ఉండాలా? ఇప్పుడు రూతు దీవించబడిందా, వార్ప దీవించబడిందా? కష్టం ఎదుర్కొన్న రూతు దీవించబడింది, కష్టం వద్దనుకున్న వార్ప కాల గర్భంలో. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుని కొరకు నిలబడేవాడు కష్టపడవచ్చు, శ్రమ పడవచ్చు, కానీ చరిత్ర పుటల్లో ఎక్కే విధంగా దేవుడు మారుస్తాడు. లేదా కాల గర్భంలో కలిసిపోయే విశ్వాసులా మనం ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తాను, దేవుని కొరకు నువ్వు బ్రతికావా, సంథింగ్ స్పెషల్గా బ్రతుకు. చచ్చు భక్తి మాత్రం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని కొరకు వచ్చామనుకోండి, దేవుని కొరకు వస్తే ఏదో సాధించాలని దృక్పథంతో రావాలి, ప్రభు కొరకు ఎలా బ్రతకాలని దృక్పథంతో రావాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది నామకార్థ క్రైస్తవులు ఉన్నారు కదండి. అంటే నామకార్థ క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? మాకు మందిరం ఉంది, వాళ్ళకి పంతులు గారు ఉన్నారు, మాకు పాస్టర్ గారు ఉన్నారు. అక్కడేమో వాళ్ళు అన్నప్రాసన చేస్తారు, ఇక్కడేమో మా పాస్టర్ గారు అన్నప్రాసన చేస్తారు. అక్కడ పుట్టినరోజుకేమో మంత్రాలు పంతులు గారు చదువుతారు, ఇక్కడ పుట్టినరోజుకేమో ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. మా ఇంట్లో అక్కడ ఎవడన్నా పోతే పిండ ప్రదానాలన్నీ కూడా పంతులు గారు చేస్తారు. ఇక్కడ చెప్పాలా, ఆదరణ కూడిక పాస్టర్ గారు చేస్తారు. తేడా ఏముంది? అంటే ఓ పంతులు గారి లాగా పాస్టర్ గారిని చూసాం అనమాట. ఇదే బ్యాచ్. ఈరోజు చాలామంది సేవకులాలనే ఉన్నారు, సంఘాలనే ఉన్నాయి. అంటే ఏంటి? నామకార్థ భక్తి, నామకార్థ సేవ. నేను ఎప్పుడు చెప్తాను, నేను దేవుని సేవకు వచ్చినప్పుడు ఏదో 10 మందిని పోగు చేసుకుని 100 మందిని పోగు చేసుకుని చాలు ఈ సంఘం 4 మాటలు చెప్పుకుంటూ 4 డబ్బులు పోగు చేసుకుంటూ వెళ్ళిపోవాలని ఉద్దేశంతో సేవకు రాలా. నేను డే 1 సేవకు వచ్చినప్పుడే డిసైడ్ అయ్యాను, దేవా నీ సేవకు వస్తున్నాను, ఏదో 4 పోగు చేసి సేవ చేసేలా ఉంటే నాకు సేవ వద్దు. మండే అగ్ని వలె అనేక మందిని తయారు చేయగలిగే అలాంటి స్థాయిలో సేవ చేసే సేవకుడిగా నిలబెట్టు అని ఆ రోజు డే 1 అదే మంటతో ఉన్నాను. స్టిల్ ఇప్పటికి అదే మంటతో ఉన్నాను. ఇప్పుడు దేవుడు స్పెషల్గా ఉంచాడా, కలిసిపోయేలా చేశాడా? ఆ ఫైర్ మనలో ఉంటే ఆ ఫైర్ ఎవడాపగలడా? రూతులో ఆ డెసిషన్ ఉందండి. అత కష్టమైన నష్టమైన. ఇప్పుడు తన జీవితాన్ని ఎలా మార్చాడు దేవుడు? మన సైన స్థానము పచ్చగా ఉంచుతాడు దేవుడు. అంటే ఏంటి తెలుసా? అభివృద్ధి లేకుండా దేవుని దగ్గరికి వచ్చేవేమో, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఏమీ లేవు అన్న స్థితికి వచ్చేవేమో, కానీ ఒక టైం వస్తుంది
ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నీ జీవితాన్ని పచ్చగా మారుస్తాడు. అంటే ఏంటో తెలుసా, నవ్విన వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం చూసి అనుకుంటారు, ఇంతకాలం వాళ్ళు కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు, అప్పుడు హేళన చేసాం, అప్పుడు వెటకారం చేసాం, ఏం సాధించారు అనుకున్నాం. ఈరోజు వాళ్ళు తలదన్నే స్థాయిలో నిలబడ్డారా, దేవుడు వాళ్ళని నిలబెట్టాడురా అనుకునే అంత ఆశీర్వాదాన్ని, అంత పచ్చగా మన బ్రతుకును మారుస్తాడు. మార్చరా. నేనైతే చెప్తాను, నా అనుభవంలో కూడా చాలాసార్లు చెప్తాను, పదే సాక్ష్యం చెప్పినా, నేను సేవకు వచ్చినప్పుడు నా జీవితం పచ్చగా లేదు, బిడ్డ లేని స్థితిలో వచ్చాను. అలాంటి స్థితిలో చాలామంది దేవుని సేవకి వెళ్ళి ఇంత గొంతు చించుకుని, ఇంత పరిచయం చేసి, ఇంత డబ్బులు ఖర్చుకుని, ఇంత చేస్తే ఏం సాధించారు అని అంటే, ఒకప్పుడు పచ్చగా లేని స్థితి నుంచి ఇప్పుడు సేవకులందరూ నా వైపు చూస్తూ అనేక మంది డేట్స్ తీసుకుంటూ, ఇంత కుటుంబ పరంగా కూడా బిడ్డల పరంగా అన్ని రకాలుగా దేవుడు పచ్చగా మార్చడం లేదా? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు పచ్చగా లేని జీవితాన్ని కూడా దేవుడు ఎలా మార్చగలడు? ఎండిన ఎడారిని కూడా ఎలా మార్చగలడు? పచ్చగా మార్చగలడు. అంటే అందుకే షోలమ్మ చెప్తుంది, అయ్యా ఎండిపోయిన జీవితం, అణగారిపోయిన జీవితం, నల్లగా మారిపోయిన జీవితం, శ్రమల కొలుములో కాలిపోయిన జీవితం, కానీ మన సైన స్థానం ఎలాంటిది? ఇప్పుడు దేవుని మందిరం ఎలాంటిది? నువ్వు ఎందుకు దేవుని మందిరానికి రావాలో తెలుసా? నీ జీవితం పచ్చగా మార్చబడాలంటే ఎక్కడికి రావాలా? చాలామంది మందిరానికి వెళితేనే భక్త అనే వాళ్ళకి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు మందిరానికి వస్తేనే దేవుడు నీ బ్రతుకును పచ్చగా మారుస్తాడు. ఒకళ్ళు ఈ మాటలు వింటున్నప్పుడు లోకంలో మనం ఏ సమస్యతో ఇక్కడికి వచ్చామో తెలీదు. ఈ వాక్యం వింటున్న వాళ్ళు కానీ కూడి వచ్చిన కానీ బిడ్డలు లేకుండా హన్నా వలె ఈ వాక్యం వింటున్నారా? రూతు వలె కుటుంబం అతలాకుతలం అయిపోయిన పరిస్థితిలో ఉన్నారా? అబ్రహాం వలె ఇబ్బందుల కొలుములో కాలిపోతున్న పరిస్థితిలో ఉన్నారా? దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? మన సైన స్థానము పచ్చని. మనం చెప్పాలి ఈ మాట. ఎందుకురా నువ్వు ఎంత కష్టాలు ఓర్చుకుని దేవుని కొరకు పరిచర్య చేయాలి అని అడిగితే, నా దేవుని దగ్గరికి వెళుతున్న స్థానం ఎలాంటిది? ఆయన అన్నాడు, ప్రయాసపడి భారం మోచుకొనుచున్న సమస్త జనులారా ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు సమస్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరి దగ్గర రావాలా? లోకలు ఎవరి దగ్గరికి వెళ్ళి నీ సమస్య తీరదో ఎవరి దగ్గర రావాలి? ఇప్పుడు బాగా ఆలోచిద్దాం. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని కొరకు మనం నిలబడితే మన స్థానాన్ని కూడా దేవుడు ఎలా మారుస్తాడు? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరైనా చెప్తున్నాను, ఈరోజు మీరు నిందించబడచ్చు, హేళన చేయబడచ్చు, అవమానపరచబడచ్చు, ఆర్థికంగా ఇబ్బందుల కొలంలో ఉండొచ్చు, కానీ మనల్ని పచ్చగా మార్చగలిగిన సమర్థుడు మా ప్రభువైన. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న అంశం ఏంటో తెలుసా? మన సైన స్థానము పచ్చని చోటు. నువ్వు ఆయన కలుసుకునే స్థానం దేవుని మందిరం, ఆయనతో విశ్రమించే స్థానం దేవుని మందిరం. హన్నా ఎప్పుడైతే ఇబ్బందుల కొలిమిలో కాలిందో, తన సమస్యలతో, వేదంతో, భారంతో, ఇబ్బందులతో దేవుని మందిరానికి రాలేదా? దీవించబడి వెళ్ళలేదా? రూతు మోయాబు ప్రాంతంలోంచి దేవుని ఇంటిలోనికి రాలేదా? మోడు వలె రాలేదా? ఇబ్బందుల కొలిమిలో రాలేదా? కుటుంబాన్ని వదులుకొని భర్తను కోల్పోయి రిక్తురాలిగా రాలేదా? దేవుడు సమృద్ధిగా మార్చలేదా? పచ్చగా మార్చలేదా? ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావు, అవమానించబడిన స్థితిలో ఉన్నావు, ఆర్థికంగా చితుకుపోయిన స్థితిలో ఉన్నావు, బిడ్డలు లేని స్థితిలో ఉన్నావు, ఆర్థికంగా అప్పులు పాలైపోయిన స్థితిలో ఉన్నావు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నీ బ్రతుకును మార్చి సమృద్ధిగా పచ్చగా మార్చబోతున్న స్థలం దేవుని మందిరం. ఒకళ్ళు ఇప్పటి వరకు దేవుని మందిరానికి వెళ్లకుండా ఆలస్యం చేసావా? ఈరోజు దేవుడు దీవించబోతున్న ఈ సమయంలో నువ్వు ఉన్న ప్రాంతంలో మోకరించి, దేవా నా పరిస్థితిలో నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా అనుకుంటే మోకరించి ప్రార్థన చేయి. నీ కొరకు ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేయడానికి ప్రభువా రూతు వలె నిలబడే ధైర్యాన్ని నాకివ్వు. కష్టమైన నష్టమైన నీ కొరకు నిలబడే అంత సామర్థ్యాన్ని నాకివ్వు ప్రభువా. కష్టం వచ్చిందని వదిలేశాను, సమస్య వచ్చిందని వదిలేస్తున్నానేమో, కృంగిపోతున్నానేమో, అలసిపోతున్నానేమో. నీకు ఇవ్వాల్సింది ఆ స్థానాన్ని, సమయాన్ని, ధనాన్ని నీకు ఇవ్వలేకపోతున్నానేమో. ఈరోజు నా బ్రతుకును మార్చుకుని రూతు వలె, అబ్రహాము వలె, హన్నా వలె నీ కొరకు నిలబడతా, ఆ పచ్చని ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటా అనుకోండి. చిన్న ప్రార్థన చేయండి. దైవజనుడిగా మీ కొరకు ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది స్తోత్రాలు. దేవా ఈరోజు మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారు, అందును బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తూ ఉన్నాం. దేవా మన సైన స్థానము పచ్చని చోటు అన్నారు. ప్రయాసపడి భారం మోసుకొని సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి
అవును ప్రభువా, మా స్థానాన్ని పచ్చని చోటుగా మార్చేది నీవే. హన్న ఎండిపోయిన స్థితిలో వచ్చింది, పచ్చగా మార్చబడింది. రూతు అణగారు పరిస్థితిలో ఎండిపోయిన స్థితిలో వచ్చింది, పచ్చగా మార్చబడింది. అబ్రహాము అణగారు పరిస్థితిలో వచ్చాడు, పచ్చగా మార్చబడ్డాడు. ప్రేమ అనుభవంలో ఎండిపోయిన స్థితిలో వచ్చి పచ్చగా మార్చబడే స్థాయిని మీరు ఇచ్చారు. ఈ మాటలు వింటున్నప్పుడు దేవా, మా జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను వదలక, నిన్ను విడవక, నీ కొరకు బ్రతుకుతూ, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఏ సమస్య వచ్చినా నేను ఆయన విడవను, ఏ కష్టం వచ్చినా ఆయన విడవను అని స్థిరమైన నిర్ణయం ప్రతి బిడ్డలో దయచేయండి. ఈ వాక్యం వింటున్నప్పుడు లోకం పిల్లలు లేరని హేళన చేస్తున్నారేమో, లోకం అవమానపరుస్తున్నారేమో ఈ మాటలు వింటున్నప్పుడే, యాస్ దేవుడు నా జీవితంలో కార్యం చేయబోతున్నాడు, దేవుడు నా జీవితంలో పచ్చగా మార్చబోతున్నాడు అని ఎవరైతే స్థిరమైన నమ్మిక కలిగి ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. మరణం వరకు నీ కొరకు నమ్మకమైన పాత్రలుగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా తయారు చేయబడినట్లుగా, నీ స్వరూపంలోనికి మార్చబడినట్లుగా, ప్రతి పరీక్ష ఎదుర్కొని పచ్చగా ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రెండంచుల ఖడ్గమని యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరూ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతో బలపరుస్తుంది, ఎంతోమందిని మారుస్తుందని అనేక మంది సేవకులు మీరు చేస్తున్న ఫోన్స్ ద్వారా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఇలాగే ఆగక కొనసాగాలి అని అంటే మీ యొక్క సహకారం ఎంతో అవసరం. కనుక ఎవరైనా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మేము బలపరుస్తామన్నా, దీనికి స్పాన్సర్ చేస్తాం అని ఎవరైనా మీ హృదయంలో ప్రేరేపించబడితే మాత్రమే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు మీ అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ నా వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది, దానికి మీ డీటెయిల్స్, మీ పూర్తి వివరాలు పంపించినట్లయితే ఖచ్చితంగా ఈ సువార్తలో మీరు పాలుభాగస్తులు అవుతారు, అనేక మందికి సువార్తను అందించిన వారు అవుతారు. కనుక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఆగక ఇలాగే కొనసాగాలని దినసేవకుడిగా నేను కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్ని బలపరచండి, సహకరించండి. దేవుని ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి. కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.